హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము రామాయణ హిందీ ట్రైలర్ మీద రియాక్షన్ ఇవ్వబోతున్నాము. సింపుల్గా ఇచ్చి సింపుల్గా ఈ వీడియో ఫినిష్ చేద్దాం. ఓకే, సో రణబీర్ కపూర్ అండ్ యష్ కూడా ఉన్నారనమాట. యష్ రావణ లాగా చేస్తున్నాడు, రణబీర్ కపూర్ రామ్ లాగా చేస్తున్నాడు. సో అందరికి తెలిసిందే. ఇంకొక విషయం ఏంటంటే సాయి పల్లవి సీత లెక్క చేస్తుంది ఈ సినిమాలో. సో లెట్స్ సీ. ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఈరోజే రిలీజ్ అయింది. లెట్స్ వాచ్ ద ట్రైలర్. నో నాన్సెన్స్, విత్ నో నాన్సెన్స్. యూజ్ హెడ్ ఫోన్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. లేదు మా దగ్గర. तुम्हारा नया राजा. ఆ వచ్చే వేవ్ ఉంది కదా, పాత రామాయణంలో సైఫ్ అలీ ఖాన్ వచ్చినట్టు అనిపించింది ఎందుకో. బట్ చూద్దాము. तुम्हारा नया राजा. అబ్బో, ఓకే, రావణ బ్యాక్ స్టోరీ. देवलोक, వా 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 వా. पाताल लोक. రావణ ఉంది, స్ట్రాంగ్ ఉంది, బ్యాకప్ తెలుసు. బాబా బాబా బా, ఎలిఫెంట్ మస్తు ఉంది, క్రేజ్ ఉంది రావణది. जब जब सृष्टि पर संकट आया है, भगवान विष्णु ने अवतार लेकर उसकी रक्षा की. मेरा ज्येष्ठ पुत्र రామ్. ఇప్పటివరకు రావణది యష్ అయితే క్రేజీగా ఉండే. కొన్ని ఫైటింగ్ షార్ట్స్ చూసాను నేను, మస్తు అనిపించింది. బట్ చూద్దాం ఇప్పుడు రామ్ది ఎట్లుంటుందో, రణబీర్ కపూర్ది. विश्व कल्याण के लिए यदि मेरा अंत भी हो जाए, హల్క్ కూడా ఉన్నాడా? स्वीकार. కొత్త కొత్త ఎలిమెంట్ చూపిస్తున్నారు, బాగుంది యాక్చువల్లీ. निर्णय मैं ले चुका हूं. एक पुत्र होने के नाते अपने पिता के वचन का पालन करना मेरा कर्तव्य है. మాట్లాడుతుంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలుకుతారే, ఏతో 14 वर्ष का वनवास. వచ్చింది అక్క, సాయిపల్లవి అక్క. సాయిపల్లవి ఫ్యాన్స్ అయితే లైక్ వేసుకోరు. उस वचन का क्या जो आपने मुझे विवाह के समय दिया था, సాయిపల్లవి అయితే యాప్ట్ సీతకి. और भाग्य में जो भी लिखा है, చూడాలి ఏమైనా స్ట్రాంగ్ రోల్ ఏదో ఒకటి ఇస్తారు రాబోయే. వనవాసంకి వెళ్ళే టైం కొంచెం వేరే ఎలిమెంట్స్ టచ్ చేస్తారు బాగానే. जनस्थान की राजकुमारी सूर्पनखा. वो मोहित हो गई है आप पे. మొక్కు కోసిస్తాడు. राम से प्रतिशोध लिया जाएगा शूर्पणखा. न राम की मृत्यु साधारण होगी, न उसका अपमान. रावण तीनों लोगों का स्वामी है, तो तीनों लोगों के सामने उसका वध करूंगा. मैं अपनी सीता को वापस लाऊंगा. బా, ఈ షార్ట్ బాగాలే. ఈ షార్ట్ చూడండి, ఇది కూడా కొంచెం మొత్తం ఏలాగా ఉంది. ఇది ఉరికొచ్చే షార్ట్ కూడా అంత కాసేం లేదు. కొన్ని విఎఫ్ఎక్స్ అయితే బాగున్నాయి, ఏ షార్ట్స్ కానీ బాగున్నాయి. ఈ జంగల్ షార్ట్స్ బాగాలేదు, డీటెయిలింగ్ బాగాలేదు. అది గేమ్లో PS5 గేమ్ లాగా ఉంది. బట్ ఎలిమెంట్స్ బాగున్నాయి గైస్, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు, వేరే వేరే ఎలిమెంట్స్ టచ్ చేస్తున్నారు, విచ్ ఐ లైక్ యాక్చువల్లీ అబౌట్ దిస్ ఫిలిం. ప్రభాస్ చేసిన సినిమా లాగా అయితే ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దే హ్యావ్ యాక్చువల్లీ వర్క్ రియలీ హార్డ్ అనిపిస్తుంది. టేస్టీ వారి ఓ ఓ ఓ బాబా
మంచి మంచి ఎలిమెంట్స్ పెట్టారు అలానే. రామాయణంలోనే క్రేజీ క్రేజీ ఎలిమెంట్స్ని హైలైట్ చేసి చూపించారు. ये राम के बाबू। युग का आरंभ है। చూడాలి గైస్ థియేటర్లో ఈ సినిమా. దాట్స్ రామాయణ హిందీ ట్రైలర్. పక్కా చూడొచ్చు. కొన్ని ప్లేసెస్లో ఆబ్వియస్గా ఏవో ఎఫెక్ట్స్ కానీ కొంచెం సింక్ అవ్వలేదు అంతగా, కానీ వాళ్ళ ఇంటెన్షన్ చూపించే సీన్స్, ఆ స్క్రీన్ ప్లే బాగుంది యాక్చువల్లీ. రావణది స్పెషల్లీ యష్ది కొన్ని షార్ట్స్, క్రేజీ ఫైట్ షార్ట్స్ ఉన్నాయి నాకు తెలిసి, సీక్వెన్సెస్ ఉంటాయి. లాస్ట్లో కూడా రామది కూడా మంచి మంచి సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి సీక్వెన్సెస్ అన్నీ మిక్స్ చేసి చాలా బాగా చేసారు అనుకుంటున్నాను నేను. సో బట్ వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సో ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. గలీజ్గా అయితే లేదు, చాలా బాగుంది. ఆ విఎఫ్ఎక్స్ షాట్స్ ఒకటి ఇగ్నోర్ చేస్తే మిగతా అంతా చాలా బాగుంది. సో ఐ వుడ్ రేట్ సినిమా చూసిన తర్వాత, ఇప్పుడు కాదు. సో కొత్తలో 2 సబ్స్క్రైబ్ చేసుకుని టేక్ కేర్, బాయ్ బాయ్.